హాయ్ గైస్, నేను ఈ ఎపిసోడ్లో అంటే లాస్ట్ ఎపిసోడ్లో మీకు చెప్పిన దాని ప్రకారం అర్జున వర్సెస్ ఏకలవ్య అని ఈ ఎపిసోడ్ చేస్తాను. నేను నెక్స్ట్ ఎపిసోడ్లో కర్ణుడితో అయితే ఏకలవ్యని అయితే పోల్చడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ ఎపిసోడ్లో మాత్రం మనం అర్జునుడి స్కిల్స్, దాని తర్వాత తన దగ్గర ఉండే అస్త్రాలు, దాని తర్వాత తనకు వచ్చిన రిమైనింగ్ ఆ విద్యలు అయితే ఏమైతున్నాయి అవన్నిటిని, ప్లస్ ఏంటంటే ఏకలవ్యుడికి వచ్చిన ఈ విద్యలన్నింటినీ వాళ్ళిద్దరి మధ్య కంపారిజన్ పెట్టి ఎవరు గొప్ప ధనుర్ధారి, లేకుంటే ఎవరు మంచి యోధుడు అన్నట్లుగా అయితే మనం ఈ వీడియోలో అయితే చర్చించుకుందాం. అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒకసారి కూడా ఫైట్ చేసుకోలేదన్నమాట. చిన్నప్పుడు జస్ట్ అలా చూసుకుంటారు అంతే. అంటే తను శబ్దవేద వేసినప్పుడు అర్జునుడు చూస్తాడు, సో అక్కడ మాత్రం ఎక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళిద్దరూ అయితే ఎప్పుడు ఫైట్ చేసుకోలేదు. ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటే ఎవరు గెలిచే ఛాన్సెస్ ఎంతెంత అన్నది కూడా ఈ వీడియోలో అయితే నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో అన్నిటికంటే వీడియోని ముందు ఇలా అంటే నాకు అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది ఏకలవ్యుడి గురించి ప్లస్ అర్జునుడితో కంపేర్ చేయాల్సిన ఇది ఎందుకు వచ్చిందని అంటే, నేను చాలా కమెంట్స్లో ప్లస్ చాలా యూట్యూబ్ వీడియోలో చూశాను అనమాట. వాళ్ళందరూ ఎలా అభిప్రాయపడున్నారు అని అంటే, ఒకవేళ ఏకలవ్యుడికి ద్రోణాచార్యుడు విద్యను నేర్పించి కానీ ఉంటే తను ఖచ్చితంగా అర్జునుడిని కర్ణుడిని ఓడించేవాడు అన్నట్లుగా వాళ్ళు చాలామంది అభిప్రాయపడున్నారనమాట. సో నేనేమనుకుంటున్నా అంటే, ఇది నా అభిప్రాయం మాత్రమే, ఒకవేళ ఏకలవ్యుడికి ద్రోణాచార్యుడి దగ్గర నుంచి విద్య లభించినా కానీ అర్జునుడిని ఓడించేంత ఇది ఉండదు అని నా అభిప్రాయం అనమాట. ఎందుకు అనేది మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. అర్జునుడు ఎలా అంటే ఒక అద్భుతం అన్నమాట. అర్జునుడు ఎలా అంటే ఒక అద్భుతం. అలాంటి అద్భుతం ఎప్పుడెప్పుడు పుట్టింది అని అంటే, ఎప్పుడో రాముడు పుట్టినప్పుడు ఒకసారి, దాని తర్వాత అర్జునుడు మాత్రమే అన్నమాట. మనకి ఇప్పుడు బాగా చూస్తే వేదవ్యాసుడు ఎప్పుడు చెప్పే గొప్ప ఆర్చర్స్లో ఎవరెవరు ముగ్గురు అని అంటే, సాక్షాత్తు శివుడు, రాముడు, దాని తర్వాత అర్జునుడే అనమాట. అంత గొప్ప ఆర్చర్ అర్జునుడు, ఓకేనా? అంత గొప్ప ఆర్చరు. అర్జునుడిని ఓడించగలిగేటోడు ఎవరు లేరు. అంటే మామూలుగా దేవతల్ని, దాని తర్వాత దేవతలను కూడా ఓడించాడు. ఇంకా మహాశివుణ్ణి లేదనంటే ఇంకా శ్రీ మహావిష్ణువుని వేలను కానీ పక్కన తీసేసేస్తే నార్మల్గా అర్జునుడిని ఓడించేది ఎవరూ లేరనమాట. అంత గొప్ప ధనుర్ధారి అర్జునుడు. ఒకవేళ ఏకలవ్యుడికి ద్రోణాచార్యుడి చేత విద్య లభించినా కానీ ఓడిస్తాడా అంటే, నా ఆన్సర్ మాత్రం ఓడించలేడు. ఎందుకనేది మీకు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చెప్తా. సపోజ్ మీరు ఇప్పుడు భీష్ముడిని తీసుకోండి, చాలా గొప్ప స్టూడెంట్, ఓకేనా? ద్రోణాచార్యుని చూసుకోండి, ద్రోణాచార్యుడికి 2-3 దగ్గర నుంచి విద్య లభించింది, తను చాలా గ్రేట్ అన్నమాట. కర్ణుడిని తీసుకోండి, కర్ణుడు కూడా చాలా గ్రేట్. ఎలా అంటే మీరు అర్జునుడితో కంపేర్ చేయొద్దు, మామూలుగా చూసుకున్నా కానీ కర్ణుడు అయితే చాలా గొప్ప యోధుడు, చాలా అంటే చాలా గొప్ప యోధుడు అనమాట. సో కర్ణుడిని తీసుకోండి, కర్ణుడికి కూడా అంటే కొన్ని రోజుల వరకు ద్రోణాచార్యుడి దగ్గర, కొన్ని రోజుల వరకు అంటే కొంతవరకు పరశురాముడి దగ్గర అయితే విద్య లభించింది. సో ఇలా ముగ్గురికి విద్యనిచ్చిన వాళ్ళు ఎవరు? సాక్షాత్తు పరశురాముడు. జస్ట్ ఒక్కసారి అజ్యూమ్ చేసుకోండి, ఆ రోజుల్లో ఎలా ఫీల్ అయ్యేటోళ్ళు అంటే, వీళ్ళ ముగ్గురిని ఓడించడం పక్కన పెడితే, ఒక్కొక్కరినైనా సరే వీళ్ళ ముగ్గురిని ఓడించడం పక్కన పెడితే, వీళ్ళతో పాటు సరిసమంగా యుద్ధం చేయడం కూడా పక్కన పెడితే, వీళ్ళ ఎదురుగ్గా నిలబడి యుద్ధం చేసేంతట సాహసం కూడా ఎవరో చేసేటోళ్ళు కాదనమాట. అంత గొప్ప యోధులు వీళ్ళ ముగ్గురు, ఓకేనా? అంత గొప్ప యోధులు. అలాంటిది అంటే సాక్షాత్తు పరశురాముడి శిష్యులైనటువంటి వీళ్ళ ముగ్గురిని ఒక్క అర్జునుడు వీళ్ళ ముగ్గురిని ఓడించాడు. ఒక్కసారి చూసుకోండి, విరాట్ యుద్ధంలో జరిగింది ఇది. వీళ్ళ ముగ్గురిని ఆ విరాట్ యుద్ధంలో కర్ణుడిని 3 సార్లు ఓడిస్తాడు, ద్రోణాచార్యుని 2 సార్లు, దాని తర్వాత భీష్ముడిని 2 సార్లు. ఎలా అంటారా? ఫస్ట్ కర్ణుడి మామూలుగా ఒకసారి ఫైట్ చేయడానికి వస్తాడు, ఓడిస్తాడు, మళ్ళీ రెండోసారి వస్తాడు, ఓడిస్తాడు, మూడోసారి సమ్మోహనాస్త్రంతో. అలాగే ద్రోణుని కూడా ఫస్ట్ నార్మల్గా ఒకసారి ఓడిస్తాడు, రెండోసారి సమ్మోహనాస్త్రంతో. అలాగే భీష్ముడిని కూడా ఒకసారి నార్మల్గా ఓడిస్తాడు, దాని తర్వాత తన రథాన్ని అంటే వాళ్ళు రథం నడిపేటోళ్ళు దూరంగా తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ రెండోసారి అంటే భీష్ముడిని మనం ఒకసారికి తీసుకుందాం, ఎందుకంటే రెండోసారి ఆ సమ్మోహనాస్త్రానికి రెస్పెక్ట్ ఇచ్చి పడిపోయినట్లుగా నటిస్తాడనమాట, ఓకేనా? సో ఇన్నిసార్లు ఒకే ఒక్క ఫైటరు. జస్ట్ అజ్యూమ్ చేసుకోండి, వాళ్ళతో యుద్ధం చేసి గెలవడం పక్కన పెడితే, వాళ్ళతో యుద్ధం చేయాలనే సాహసం కూడా ఎవరికి రాదన్నమాట ఆ రోజులు. అంత గొప్ప ఫైటర్స్ వాళ్ళు. అలాంటి ముగ్గురిని కలిపి ఓడించాడు అని అంటే, ఇంకా మీ అంచనాలకే వదిలేస్తున్నా అర్జునుడు ఎలాంటి వారియరు అని. ఇంకోటి ఏంటంటే, నా అభిప్రాయం ప్రకారం అర్జునుడు ఎలా అంటే ఒక అతి మహారథి అన్నమాట. అంటే ఎలా అంటే మీరు ఒకసారి చూసుకోండి, ఎన్నో 80 లక్షలు సంథింగ్ ఏదో ఇది ఉంటుంది అనమాట. ఒక 12 మంది మహారథులను కలిపి ఒకసారి ఓడిస్తే అతి మహారథి అంటారు అన్నట్లుగా కొన్ని క్లాసిఫికేషన్స్ అయ్యే ఉన్నాయి. సో ఒకసారి ఏమవుతుంది అంటే అర్జునుడు నివాత కవచులు అని కొంతమంది రాక్షసులు ఉంటారనమాట, వాళ్ళ దగ్గర దాపు 3 కోట్లు అన్నట్లుగా చెప్పారు. సో అంతమందిని అర్జునుడు ఒక్కడే ఓడించేశాడు, అందరినీ చంపి పడేశాడు అనమాట. ప్లస్ ఏంటంటే పౌలోమ కాలికేయులు ఉంటారు, వాళ్ళు కూడా కొంతమంది లక్షల్లో ఉంటారనమాట. వాళ్ళందరినీ కూడా అర్జునుడు ఒక్కడే చంపేస్తాడు, ఎవరి సహాయం లేదు. తనకి మాతలి మాత్రమే తన రథాన్ని నడుపుతూ వస్తాడు, దాని తర్వాత ఇంక ఎవరి సహాయం ఉండదు, తను ఒక్కడే వాళ్ళంతమందిని చంపేస్తాడనమాట, రాక్షసులందరినీ. దాని తర్వాత ఏంటి, కాండవ వన దహనంలో దేవతలందరినీ ఓడిస్తాడు. దాని తర్వాత ఏంటి, ఘోషయాత్రలో
సాక్షాత్తు గంధర్వులను మొత్తాన్ని, చిత్రసేనుని అందరినీ ఓడిస్తాడు. ఎన్నో ఎన్నో మెన్షన్ చేస్తున్నారు, లక్షలు అంతమందిని ఒకేసారి చంపేస్తాడు. తను ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి శబ్దవేదాస్త్రాలను ప్రయోగిస్తాడు. సో అంతటి గొప్ప ఫైటర్ అనమాట. దేవతలు, రాక్షసులు, దాని తర్వాత గంధర్వులు, మనుషులు, ఇంతమందిని చంపిన అర్జునుడితో మనం ఎవరిని కంపేర్ చేయకూడదు, అలాంటి ఒక గొప్ప అతి మహారథితో. ఓకేనా. కానీ ఇలా కొన్ని కమెంట్స్లో వాళ్ళు అభిప్రాయపడడం, కొన్ని వీడియోల్లో కానీ, నేను కొన్ని వీడియోలు యూట్యూబ్లో కూడా చూశాను అనమాట, జస్ట్ వాళ్ళు ఎలా అభిప్రాయపడుతున్నారో తెలుసుకోవడానికి. సో వాళ్ళంతా ఎలా అంటున్నారు అని అంటే, ఒకవేళ ఏకలవ్యుడికి ద్రోణాచార్యుడిచే విద్య లభించి ఉంటే తను అర్జునుడిని ఓడించి ఉండేవాడు అన్నట్లుగా అభిప్రాయపడున్నాడు. సో అదైతే ఖచ్చితంగా తప్పనమాట. ఎందుకనంటే ఒక్కసారి వీళ్ళని చూడండి, కర్ణుడు, దాని తర్వాత భీష్ముడు, దాని తర్వాత ద్రోణాచార్యుడు, వీళ్ళంత చిన్నోళ్ళు కాదు, అంటే వాళ్ళంత సులభమైన వాళ్ళు కాదనమాట. అలాంటి వాళ్ళను కూడా ఓడించాడు అని అంటే మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. ఒకవేళ ఏకలవ్యుడికి అలా విద్య లభించుంటే వీళ్ళతో పాటు ఒకరొంత, అంటే వీళ్ళతో పాటు కంపీట్ చేయగలిగేటోడు ఏమో కానీ అర్జునుడి లాంటి స్కిల్ మ్యాచ్ చేసేటోడు అయితే కాదనమాట. అర్జునుడు ఎలా అంటే ఒక ఫుల్ మొత్తం అన్ని రకాల స్కిల్స్ అన్నీ తీసుకొచ్చి ఒక మనిషిలో పెడితే ఎవరు అని అంటే అతనే అర్జునుడు. అసలు డెడికేషన్కి ఇంకొక పేరేంటి అని అంటే అర్జునుడు అనమాట. సో ఇది నా అభిప్రాయం మాత్రమే. సో వీడియో ప్రకారం మనం కంపారిజన్ కూడా చేయాలి కాబట్టి నేను ఇప్పుడు కొన్ని పాయింట్స్ అయితే తీసుకున్నాను కంపేర్ చేయడానికి. సో దట్ మీకు ఒక్కొక్క పాయింట్లో ఓకే ఇది కదా విషయం, ఇది కదా విషయం అని మీకు అర్థమవుతుంది కాబట్టి నేను కంపారిజన్ వైజ్ అయితే చెప్తున్నా. అండ్ వీడియో ఇంకొంచెం ముందు ఒక చిన్న నా రిక్వెస్ట్ అనమాట. సో అంటే ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. ఒకవేళ మీకు నేను చెప్పే కంటెంట్ కానీ నచ్చితే, అంటే నేను ఇప్పటివరకు ఎప్పుడూ అడగలేదు, సో మీకు కుదిరితే, మీకు ఓకే అనిపిస్తే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హోప్ నేను ఎందుకు అడుగుతున్నానో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ అంతా పక్కన పెడితే, సో ఇప్పుడు మనం కంపారిజన్స్ అయితే చూసుకుందాం. ఫస్ట్ మనం ఏంటంటే ఆర్చరీ మాత్రమే చూసుకుందాం అనమాట. ఎందుకనంటే ఏకలవ్యుడిని బాగా గుర్తించింది ఎందుకనంటే ఆర్చరీని చూసుకొని, అతని ఆర్చరీ స్కిల్స్ని చూసుకొని. సో మనం ఎలా చేద్దాము అని అంటే ఆర్చరీ దాన్ని మొత్తాన్ని కంబైన్గా తీసుకొని ఓన్లీ స్కిల్స్ మాత్రం ఒకసారిగా తీసుకుందాం, అస్త్రాలు అన్నీ కలిపి ఒకసారిగా తీసుకుందాం, అదర్ స్కిల్స్గా ఇంకొక పాయింట్ అయితే తీసుకుందాం. సో ఈ 3 పాయింట్స్ అయితే తీసుకుందాం అనమాట. సో ఈ 3 పాయింట్స్తో కంపేర్ చేస్తూ వద్దాం. ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం, స్కిల్స్. ఓకేనా. సో ఫస్ట్ స్కిల్స్ ప్రకారం చూస్తే, అంటే ఎలా అంటే వేగంగా బాణాలు వేయడం, ఎక్కువ దూరంలో బాణాలు వేయడం, ఎక్కువ బాణాలను ఒకటేసారి వేయగలడం, సెకండ్లో ఎన్ని బాణాలు వేయగలడం, అంటే ఇవన్నీ స్కిల్స్ కిందకే వస్తాయి అన్నమాట. ఎంతో దూరంలో ఉండే టార్గెట్ని ఛేదించడం, శబ్దవేద టెక్నిక్ని ప్రయోగించగలగడం. సో వీటన్నిటిని మనం ఒక స్కిల్స్ అన్నట్లుగా చెప్పుకోవచ్చు. ఓకేనా. వీటిల్ని చూస్తే నా అభిప్రాయం ప్రకారం ఒకే ఒక్క వారియర్ ఎవరు ఆల్మోస్ట్ అర్జునుడిని దగ్గర వరకు వెళ్ళగలిగే ఇది ఉండేది ఎవరికి, అంత డెడికేషన్ ఉండేది ఎవరికి, అన్ని స్కిల్స్ ఉండేది ఎవరికి అని అంటే నేను ఏకలవ్యుడనే చెప్తా. ఎందుకు అని అంటే ఎక్కడో దూరం నుండి నేర్చుకొని శబ్దవేదాస్త్రాన్ని నేర్చుకున్నాడు అని అంటే దట్ ఈజ్ నాట్ ఇంపాసిబుల్ అనమాట. అదంత అంత సింపుల్ కాదు, మనం చెప్పుకున్నంత సింపుల్ అయితే కాదు. తనకి శబ్దవేద వచ్చు, ఎందుకంటే తను కుక్క నోట్లోకి ఆ 7 బాణాలు వేసినప్పుడు అయితే మనకు తెలుసు అనమాట. సో స్కిల్స్ ప్రకారం చూస్తే, అంటే ఇంకా చెప్పాలనంటే ఆ శబ్దవేదాస్త్రం చాలామందికి రాదు. ఓకేనా. ఇప్పుడు కర్ణుడికి వీళ్ళందరికీ చాలామందికి అయితే వాళ్ళు ప్రయోగించినట్లుగా నేను ఎక్కడ బుక్లో చదవలేదనమాట. ఈ శబ్దవేద ప్రయోగించినట్టు నేను చదివింది అర్జునుడు, దాని తర్వాత ఏకలవ్యుడి గురించే ఎక్కువ చదివాను అనమాట. అంటే చదవలేదు అంటే బుక్లో ఉంది అని కాదు, లేదని. ఓకేనా. సో మనం స్కిల్స్లో చూసుకుంటే ఆల్మోస్ట్ అర్జునుడిని మ్యాచ్ చేశాడు అన్నట్లుగానే నా అభిప్రాయం. ఎందుకు ఈక్వల్ అని నేను చెప్పట్లేదు అని అంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను అనమాట. అంటే ఎలా అంటే ఒకసారి ఏమవుతుంది అని అంటే భూరిశ్రవ, దాని తర్వాత ఏంటంటే సాత్యకి, వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. మోర్ దెన్ 1 క్రోష అన్నారు. దాంట్లో 1 క్రోష ఈక్వల్స్ టు దగ్గర దాపు 3 కిలోమీటర్స్ అనమాట. మోర్ దెన్ 1 క్రోష అంటే మేబీ 4 or 5 వాట్ ఎవర్ అలా అనుకోండి మీరు. అంటే ఎలా అంటే ఆల్మోస్ట్ భూరిశ్రవ సాత్యకిని చంపేయబోతున్నప్పుడు అర్జునుడు దగ్గర దాపు 1 క్రోష కంటే ఎక్కువ దూరంలో ఉండే భూరిశ్రవ చేతిని అక్కడి నుంచి ఛేదిస్తాడనమాట. అక్కడి నుంచి చేతిని నరికేస్తాడు. ఒక్కసారి ఆలోచించండి, మోర్ దెన్ 3 కిలోమీటర్స్ అంటే మోర్ దెన్ 1 క్రోస్ అన్నారు. ఇట్ మేబీ 4 or 5 ఎలా అయినా ఉండొచ్చు. ఓకేనా. సో అది అసలు అదంత సులభమైన టాస్క్ అయితే కాదు కదా. ఇంకోటి చెప్పాలి మీకు ఏంటి అని అంటే, మనం ద్రౌపదీదేవి అంటే స్వయంవరం తీసుకుందాం. సో దాంట్లో ఎలా అంటే ఆ మత్స్య యంత్రాన్ని ఛేదించేది కూడా అంత సులభమైతే కాదు. ఓకేనా. అక్కడ ఎంతోమంది ట్రై చేసి ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా, ఇంక్లూడింగ్ కర్ణ. కానీ అర్జునుడు ఛేదించాడు అని అంటే అతని స్కిల్స్ ఇంకా ఎవరు మ్యాచ్ చేయలేరు అన్నట్లుగానే చెప్పాలన్నమాట. దాని తర్వాత ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే జయద్రథుడిని తన తల వాళ్ళ నాన్న ఒడిలో పడేలా కొట్టడం. సో అది కూడా ఇంపాసిబుల్ టాస్క్ అనే చెప్పాలి. అది కూడా అర్జునుడు చేసి చూపించాడు. సో ఇలా చాలా స్కిల్సే ఉన్నాయన్నమాట. అంతెందుకు తన చిన్నప్పుడే
ఒక పక్షి కంటిని కరెక్ట్గా గురిపెట్టి కొట్టినోడు అనమాట. సో తనకి ఎలా అంటే టార్గెట్ మాత్రమే తన కంటికి కనిపిస్తుంది. సో అంత ఆర్చర్ కాబట్టి నేను ఈక్వల్ అని అయితే చెప్పట్లేదు, ఏకలవ్యుడు అర్జునుడు ఈక్వల్ చేశాడు అన్నట్లయితే చెప్పట్లేదు, ఆల్మోస్ట్ అన్నట్లుగా చెప్తాను. ఎందుకనంటే అంత తొందరగా శబ్దవేద నేర్చుకున్నాడు అని అంటే మిగతా విద్యలు కూడా చాలా తొందరగా నేర్చుకోగలడు అనే ఇది నాకు అనిపించింది. కాబట్టి ఒకవేళ ఏకలవ్యుడికి ద్రోణాచార్యుడి విద్య లభించి ఉంటే ఓకేనా. సో అది స్కిల్స్కి సంబంధించి అనమాట. రెండోది ఏంటంటే అస్త్రాలు. ఓకేనా, ఈ అస్త్రాల్లో అసలు మనం అర్జునుడితో ఎవరిని కంపేర్ చేసుకోకూడదు. అర్జునుడి దగ్గర ఆల్మోస్ట్ అన్ని రకాల అస్త్రాలు ఉన్నాయన్నమాట. త్రిమూర్తులకు సంబంధించిన అన్ని రకాల అస్త్రాలు, దేవేంద్రుడికి సంబంధించిన అన్ని రకాల అస్త్రాలు, దాని తర్వాత దేవతలకు సంబంధించిన అన్ని రకాల అస్త్రాలు. ఒక వాసవి శక్తి కొన్ని నారాయణాస్త్రం గురించి మెన్షన్ చేయలేదు అంటే లేదని కాదు కదా. సో ఇన్ని రకాల అస్త్రాలు అర్జునుడి దగ్గర ఉన్నాయన్నమాట. ఒకవేళ ఎవరు ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి దగ్గర చదువుకొని ఉన్నా కానీ తనకి ఇన్ని అస్త్రాలు వచ్చాయా అని అంటే లేదని చెప్పాలి. ఎందుకనంటే కర్ణుడు కూడా ద్రోణాచార్యుడి దగ్గర ప్లస్ పరశురాముడి దగ్గర నేర్చుకున్నాడు. కర్ణుడి దగ్గర ఇన్ని అస్త్రాలు లేవు ఓకేనా. భీష్ముడి దగ్గర ద్రోణుడి దగ్గర కూడా ఇన్ని అస్త్రాలు లేవు. కానీ అర్జునుడి దగ్గర ఒక్కటే ఉన్నాయి. ఎందుకనంటే తను తపస్సు చేసి దాని తర్వాత ఎందరినో మెప్పించి తెచ్చుకున్నాడు కాబట్టి ఓకేనా. సో అస్త్రాలు పరంగా చూసుకుంటే మనం అర్జునుడే టాప్ అనమాట. ఇంక అర్జునుడితో ఎవరిని కంపేర్ చేయాల్సిన ఇదే లేదు. అస్త్రాలతో పోల్చుకుంటే అన్ని రకాల అస్త్రాలు ఉన్నాయన్నమాట. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఏంటి అని అంటే అభిమన్యుని అతి కిరాతకంగా దారుణంగా చంపారు అన్నట్లుగా అర్జునుడు భావించి ఆ ఒక్క రోజే దాపు 8 అక్షౌహిణీల సైన్యాన్ని చంపేశాడు. 8 ఈ నెంబర్ కరెక్ట్, ఎందుకంటే నేను ఇది బుక్లో చదివి చెప్తున్నాను. 8 అక్షౌహిణీల సైన్యం. ఒక్కసారి మీరు కంపేర్ చేసుకుంటే పాండవుల సైన్యం 7 అక్షౌహిణీలు అనమాట. కౌరవులది more than 11 అన్నట్లుగా చెప్తూ ఉంటారు. దాని తర్వాత మధ్యలో ఎవరో కొంతమంది యాడ్ అవుతూ ఉంటారంట ఓకేనా. సో అంటే 7 అక్షౌహిణీస్ ఎవరి పాండవులు. అంటే ఒక్కరోజు అర్జునుడు గట్టిగా కాన్సన్ట్రేట్ చేసి ప్లస్ తన దగ్గరుండే అస్త్రాల్లో 20% అస్త్రాలు దాపు అన్నీ వాడాడు అన్నట్లుగా చెప్పుకుంటే అంత తక్కువ అస్త్రాలు వాడి ఒక్కరోజు కాన్సన్ట్రేట్ చేస్తే పాండవుల సైన్యం ఉండే దానికంటే ఎక్కువ చంపాడు అని అంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ తను వాడింది ఎంత అంటే దాని దగ్గర ఉండే ఒక 20% అస్త్రాలే వాడుంటాడు అనమాట. తను వాడని అస్త్రాలు ఇంకా ఎంతో పవర్ఫుల్ అయిన అస్త్రాలు అన్నటువంటివి ఇంకా ఎన్నో ఉన్నాయన్నమాట. వాటన్నిటిని యూజ్ చేసుకుంటే ఆపోజిట్లో ఉండే 11 అక్షౌహిణీలు అర్జునుడికి ఎంతసేపు కూడా మీ అంచనాలకే వదిలేస్తాను. ఎందుకంటే 3 కోట్ల నివాత కవచులను చంపినోడికి ఈ 11 అక్షౌహిణీలు చంపడం అంటే కష్టం కాదు కాబట్టి. సో అది అన్నమాట. సో ఆ అస్త్రాల్లో పోల్చుకున్నా కానీ అర్జునుడే టాప్ మోస్ట్. ఒకవేళ ఏకలవ్యుడికి ద్రోణాచార్యుడి దగ్గర విద్య లభించినా కానీ అర్జునుడే టాప్ అయ్యేటోడు. ఎందుకనంటే రీజన్స్ ఇవన్నమాట. దాని తర్వాత మనం ఇంకోటి ఏం తీసుకుందాం అని అంటే అదర్ స్కిల్స్ తీసుకుందాం. అంటే ఎలా అంటే ఆర్చరీలో ఉండే 5 విధులు నేర్చుకోవడం, లేకుంటే 2 చేతులతో నేర్చుకోవడం, రాత్రిపూట నేర్చుకోవడం, నిద్రను చేయించడం, ఇలా అంటే ఇంకా చాలానే ఉన్నాయన్నమాట ఓకేనా. సో ఇవన్నీ ఎలా అంటే ఏ టీచర్ ఎవరికి నేర్పించడు ఓకేనా. అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి రాత్రిపూట బాణాలు వేయరా అని చెప్పి ఎవరో చెప్పలా. అర్జునుడు తనందరూ తానే నేర్చుకున్నాడు. బాణాలు రాత్రిపూట వేయాలంటే నిద్ర రాకుండా ఉండాలని చెప్పి నిద్రను చేయించేశాడు ఓకేనా. దాని తర్వాత 2 చేతులతో ఒకవేళ ఏకలవ్యుడిలాగా తనకే ఒక చేయి పోతే ఇంకో చేతితో బాణాలు వేయగలగాలి అని చెప్పి 2 చేతులతో బాణాలు వేయడం నేర్చుకున్నాడు ఓకేనా. శివుడి దగ్గర నుంచి 5 రకాల విధులు నేర్చుకున్నాడు ఓకేనా. ఒకే విల్లుపై అంటే ఒక ధనస్సుపై 2 డిఫరెంట్ రకాలు అంటే 2 అస్త్రాలని ఓకేనా గుర్తుపెట్టుకోండి. నార్మల్గా ఏ ఫైటర్ అయినా సరే ఒక ధనస్సు మీద ఒక అస్త్రం మాత్రమే ప్రయోగిస్తాడనమాట. కానీ అర్జునుడు ఒక్కడే 2 అస్త్రాలను కలిపి ఒక అస్త్రంగా ప్రయోగించగలడు. అది కూడా ఎవరో నేర్పించలేదు, తనంతట తానే నేర్చుకున్నాడు. సో ఈ స్కిల్స్ అన్నీ కానీ చూస్తే మీకేం అర్థమైంది. సో అదర్ స్కిల్స్లో చూసుకున్నా కానీ అర్జునుడే టాప్ అనమాట. ఎందుకనంటే ఆ 5 విధులు ఎవరికీ తెలియదు ఓకేనా. తనకి విద్య నేర్పించినటువంటి ద్రోణాచార్యుడికి కూడా తెలియదు ఓకేనా. దాని తర్వాత 2 చేతులతో బాణాలు వేసేది కూడా ద్రోణాచార్యుడికి రాదు. ఒకవేళ ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి దగ్గర చదువున్నా కానీ ఇవన్నీ వచ్చేటి కాదనమాట. ఎందుకంటే ద్రోణాచార్యుడికి కూడా రాదు కదా. అవన్నీ అర్జునుడు తన సొంత ఇంట్రెస్ట్తో నేర్చుకునింది. దాని తర్వాత ఏంటంటే 2 బాణాలను కలిపి ఒక బాణంగా ప్రయోగించడం అది రాదు ద్రోణాచార్యుడికి. సో ఏకలవ్యుడు ఒకవేళ చదువుకుంటే ఏకలవ్యుడు కూడా వచ్చేది కాదు కదా ఓకేనా. దాని తర్వాత నిద్రను చేయించడం. సో ఇవన్నీ చూసుకున్నా కానీ అర్జునుడే టాప్ ఓకేనా. ఇప్పుడు మనం ఆర్చరీలో 3 తీసుకున్నాం అనమాట. స్కిల్స్కి సంబంధించి, అస్త్రాలకు సంబంధించి, అదర్ స్కిల్స్కి సంబంధించి. సో ఈ 3 కూడా అర్జునుడే టాప్ అవుతాడు. ఎందుకనంటే చెప్పాను మీకు, ఒకవేళ ద్రోణాచార్యుడు దగ్గర ఆ ఏకలవ్యుడి విద్య నేర్చుకున్నా కానీ ఈ అదర్ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా ఏకలవ్యుడికి వచ్చే ఛాన్స్ లేదన్నమాట. ఒకవేళ తన సొంత ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకోవాలి అనుకుంటే తను నార్మల్గానే నేర్చుకోవచ్చు కదా. ఎందుకంటే ఇవన్నీ ద్రోణాచార్యుడు అర్జునుడికి చెప్పాలా, తనంతటే నేర్చుకున్నాడు. సో తను కూడా అలా నేర్చుకుని ఉంటే అర్జునుడితో పాటు మనం ఏకలవ్యుని కూడా అనేటోళ్ళం కదా ఓకేనా. అది పక్కన తీసేసేయండి. దాని తర్వాత ఏంటంటే గదాలు, బల్లెలు, దాని తర్వాత ఏంటంటే కత్తులు, వీటన్నిటితో ఫైట్ తీసుకుందాం. సపోజ్ ఇన్ కేసు వాటితో కూడా ఫైట్ చేయాల్సి వస్తే, వీటితో ఫైట్ చేయాల్సి వస్తే ఇంకా నో అదర్ ఆప్షన్ అనమాట. అంటే ఎలా అంటే ఖచ్చితంగా అర్జునుడే గెలుస్తాడు. ఎందుకనంటే నేను చదివిన దాని ప్రకారం
ఏకలవ్యుడికి ఎలా అంటే ఓన్లీ ఆర్చరీలోనే ఎక్కువ ఇంట్రెస్ట్ అంట. ఓకేనా. సో వీటన్నిటి మీద అసలు ఇంట్రెస్ట్ లేదన్నమాట. కానీ అర్జునుడు ఎలా అంటే నేను ముందే చెప్పాను మీకు, ఫుల్ ప్యాక్ అనమాట, ఫుల్ మీల్స్ టైపు, అన్ని రకాల స్కిల్స్ అన్నీ తీసుకొచ్చి ఒక్కరిలో పెడితే ఎవరు అని అంటే తనే అర్జునుడు అనమాట. సో అన్ని గదతో యుద్ధం చేయగలడు. ఇప్పుడు మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి ఏంటంటే, జరాసంధుని వధించడానికి వెళ్ళేటప్పుడు అర్జునుని కూడా ఎందుకు తీసుకెళ్ళాడు అని అంటే, ఒకవేళ భీముడు ఫీల్ అయితే తన నెక్స్ట్ ఆప్షన్, కృష్ణుడి నెక్స్ట్ ఆప్షన్ అర్జునుడే అనమాట. అంతటి బలశాలి. నేను భీముడు అంతటి బలశాలి అని చెప్పట్లేదు, ఓకేనా. భీముడు అంతా అది అల్టిమేట్ లెవెల్ అనమాట. వాయుదేవుడు పుత్రుడు, సాక్షాత్తు ఆంజనేయ స్వామి బ్రదర్ కాబట్టి, ఓకేనా. దాని తర్వాత అంటే భీముడు తర్వాత అర్జునుడే అంత బలవంతుడు అనమాట. ఇంకా కత్తి యుద్ధంలో కానీ వీటన్నిటిలో కూడా అర్జునుడు ఒక టాప్ మోస్ట్ వారియర్ అనమాట, ఓకేనా. సో ఇవన్నీ అనమాట. సో ఇవన్నీ కాకుండా ఇంకా అర్జునుడికి ఉండే ఇంకా అడ్వాంటేజెస్ ఏంటంటే గాంధీవ ధనస్సు, ఓకేనా. గాంధీవ ధనస్సు సాక్షాత్తు బ్రహ్మదేవుడు చేసిందనమాట. ఆ ధనస్సును ఓడించడం అయితే అంత సులభం అయితే కాదు. సో అన్ని రకాల అడ్వాంటేజెస్తో పాటు ఇది కూడా ఉంది అర్జునుడి దగ్గర. దాని తర్వాత అక్షయ తూనీరాలు, ఓకేనా. ఎన్ని బాణాలు తీసినా సరే అవి అయిపోవు అనమాట. అవి అయిపోయింది ఒక్కసారి అర్జునుడు ఎప్పుడైతే శివుడితో యుద్ధం చేశాడో అప్పుడు మాత్రమే అయిపోతాయి అంటవి, ఓకేనా. ఎందుకంటే ఆపోజిట్లో ఉండేది శివుడు కాబట్టి, సాక్షాత్తు శివుడు కాబట్టి, ఓకేనా. మిగతాటప్పుడైతే అవన్నీ అవ్వవన్నమాట. సో ఎండ్లెస్ తను యుద్ధం చేస్తూనే ఉంటాడు ఎన్ని రోజులైనా సరే, పగలు రాత్రి అనమాట, ఓకేనా. సో ఇది ఇంకొకటి నేను మల్ల యుద్ధం గురించి చెప్పాలి. ఈ మల్ల యుద్ధం కూడా ఏకలవ్యుడికి తెలుసు అన్నట్లుగా నేను ఎక్కడ చదవలేదన్నమాట. సో ఈ డీటెయిల్స్ అన్ని ఏకలవ్యుడికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఓన్లీ ఆన్ ఆర్చరీ అన్నట్లుగానే చదివాను. ఒకవేళ మనం మల్ల యుద్ధం తీసుకున్నా కానీ అంటే సాక్షాత్తు శివుడితోనే మల్ల యుద్ధం చేసి శివుణ్ణే మెప్పించిన వాడు అర్జునుడు అన్నమాట. సో ఇక మనం అతనితో ఎవరిని కంపేర్ చేయకూడదు, ఓకేనా. ఏకలవ్యుడైతే తన దగ్గర అయితే ఆర్చరీలో స్కిల్స్ అయితే ఉన్నాయి, కానీ తన దగ్గర దివ్యాస్త్రాలు ఇవన్నీ లేవు. అదైతే కన్ఫర్మ్ అనమాట. ఎందుకంటే దివ్యాస్త్రాలు ఎలా వస్తాయంటే సాక్షాత్తు మనం అంటే దేవతల దగ్గర నుంచే తీసుకోవాలి, లేదనంటే ఏదైనా గురువు దగ్గర నుంచి తీసుకోవాలి. సో ఇవి రెండు ఏకలవ్యుడికి కుదరలేదు కాబట్టి తన దగ్గర దివ్యాస్త్రాలు లేవనే చెప్పాలి. ఒకవేళ తనకి ద్రోణాచార్యుడి దగ్గర నుంచి విద్య లభించినా కానీ అర్జునుడిని ఓడించడం సాధ్యమైతే కాదు, ఓకేనా. ఎందుకనంటే ఎంతోమంది ఉన్నారు ఇక్కడ స్టూడెంట్స్, వాళ్ళు చూసుకోండి మీరు, భీష్ముడు, కర్ణుడు, ద్రోణుడు. సో వీళ్ళు ముగ్గురికి మంచి టీచర్స్ దగ్గర నుంచి గొప్ప అస్త్రాలు అయితే ఉన్నాయి. వాళ్ళు ముగ్గురు కూడా అర్జునుడిని ఓడించలేకపోయారు అనమాట. ముగ్గురిని ఓడించగలిగాడు అని అంటే ఇక మీ అంచనాలకు వదిలేస్తున్నాను అనమాట. సో ఇవి అన్నీ నా పాయింట్స్ మాత్రమే. అంటే నేను ఎన్నో రకాల బుక్స్, దాని తర్వాత నెట్లో చదివింది కానీ, అంటే నాకు ఈ పిచ్చి ఎప్పటి నుంచి ఉందంటే ఒక 6 years నుంచి ఉందన్నమాట, more than 6 years, ఓకేనా. సో ఈ గ్యాప్లో నేను ఇంత చదివి ఇదంతా చేసినంత వల్ల నాకు ఈ స్కిల్స్ అయితే తెలిసింది. సో ఇవి నా అభిప్రాయం మాత్రమే, ఇది నా అభిప్రాయం మాత్రమే. ఇంకొకరి అభిప్రాయం ఇంకొకరిలాగా అయితే ఉండొచ్చు. సో నేను పెట్టిన పాయింట్స్ అయితే వ్యాలిడ్ అనిపించవచ్చు మీకు, ఓకేనా. సో నేను ఆర్చరీలో తీసుకున్న 3 అంటే స్కిల్స్కి సంబంధించి, అస్త్రాలకి సంబంధించి, అదర్ స్కిల్స్కి సంబంధించి, గదా బల్లెలతో యుద్ధాలకి సంబంధించి, దాని తర్వాత ఇంకొకటి మెయిన్ వ్యూహాలు. ఆ వ్యూహాలు కూడా అర్జునుడికి మాత్రమే తెలుసు అనమాట. సో అదొకటి మిస్ చేశాను. సో వ్యూహాలకి సంబంధించి కానీ దాని దగ్గర ఉండే ఇంకా చాలానే నేను మిస్ చేసి ఉంటాను. సో ఎవరికన్నా గుర్తుంటే అవి కూడా చెప్పండి. సో ఇవన్నీ వినిన తర్వాత మీకు ఇంకా కూడా అనిపిస్తుందా ఏకలవ్యుడు అర్జునుడిని ఓడించగలడు అని? ఒకవేళ తనకి విద్య ద్రోణాచార్యుడి దగ్గర నుంచి లభించి ఉన్నా కానీ నేనైతే ఖచ్చితంగా ఓడించలేడని అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.